ప్రియ సహోదరుడా సహోదరి, మరొక ఉదయకాలము మేల్కొల్పు ప్రార్థన సహవాసము చక్కటి మాటల ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. అందరూ కూడా వాక్యమును బట్టి ఆదరించబడుతూ బలపరచబడుతూ దైవికమైనటువంటి జ్ఞానము చేత వృద్ధి చెందుతూ మరి సహవాసములో ఈ పరిచర్యలో మరి చక్కటి ఆత్మీయ జీవితాలను నిర్మించుకుంటున్నారని నేను బలముగా నమ్ముచూ ఉన్నాను. మీ ఇంటిలో ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగున్నాయనుకుంటున్నాను. బాగుండాలని అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మరొక రోజు ఆయుష్కాలంగా మనకు అనుగ్రహించాడు. శ్రేష్టమైనటువంటి దినముగా మనకి ఇచ్చాడు. ఆయుష్కాలము శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలం. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటిది కాదు. ఈ విలువ నీకు తెలియాలంటే ఐసీయూలో మరణంతో పోరాడుతున్నటువంటి ఒక పేషెంట్ని అడిగితే ఈ ఆయుష్కాలం యొక్క శ్రేష్టమైన స్థితి ఏమిటో చెప్తాడు. వెంటిలేటర్ మీద ఉండి కొన ఊపిరితో పోరాడుతున్నటువంటి వ్యక్తిని అడిగితే ఈ ఆయుష్కాలపు విలువ, దానికి ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటో నీకు చెప్తాడు. కోమాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క స్థితిని మనం పరిశీలన చేస్తే, గమనిస్తే, దాని మీద మనం దృష్టి ఉంచితే, కోమాలో ఉన్నవాడు ఏ విధంగా కూడా మరి మనతో సంభాషించటానికి కానీ తన యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కానీ కుదరదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే గమనించాలి. ఈ కోమాలో ఉన్నవాడిని పరిశీలన చేయాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయుష్కాలము ఎంత శ్రేష్టమైనదో, ఆయుష్కాలము ఎంత మరి ఉన్నతమైనదో, ఆయుష్కాలము ఎంత గొప్పదో, ఆయుష్కాలము ఎంత మరి ఘనమైనదో అది అప్పుడే అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, అయితే ఈ ఆయుష్కాలమును వ్యర్థమైనటువంటి ఆయుష్కాలంగా మార్చుకుంటున్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. ఎలాగా? శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలమును వ్యర్థమైనటువంటి ఆయుష్కాలంగా మార్చుకున్నట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు అని ఆ వచనంలో చెప్తున్నాడు. వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు, దేవుడు నీకు అనుగ్రహించిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు అంటే దేవుడే అనుగ్రహించినటువంటి ఆయుష్కాలమే, కానీ అది వ్యర్థమైనటువంటి ఆయుష్కాలం అంట. ఎలా? దీని గురించి ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము శ్రేష్టమైనది, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము చాలా ఘనమైనది. దానికోసము పోరాటం చేసిన వారు ఉన్నారు. దానికోసము దేవుడితో మరి అంగలార్చి ఆయుష్కాలాన్ని పొడిగించుకున్న వారు ఉన్నారు. ఆయుష్కాలాన్ని మరి ఇమ్మని బ్రతిమలాని వారు ఉన్నారు. అబ్బా, మనం బైబిల్లో చూస్తే కనుక ఆ విధమైనటువంటి సాక్ష్యాలు చాలా కనబడుతుంటాయి. శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలం. ప్రియ సహోదరుడా సహోదరి, అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంటున్నాడు. ఎస్, శ్రేష్టమైనదే, కానీ వ్యర్థమైనటువంటి ఆయుష్కాలముగా నువ్వు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మార్చుకుంటున్నావు. ఎలాగా? నీ క్రియలు బట్టి. ఏంటి మొదటి క్రియ? నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. అంటే వీడి యొక్క జీవితం అంతా కూడా సుఖ జీవితంగా, వీడి జీవితం అంతా కూడా సుఖ వలయములో బంధించబడి ఆ చట్రంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. నా భార్య నా యొక్క ఆ స్త్రీ వ్యామోహంతోనే ఎక్కువ బ్రతుకుతూ ఉంటారు. సుఖించేటటువంటి ఆ బ్రతుకు, వారిని మెప్పించటానికి, వారిని పోషించటానికి, వారి యొక్క పొగడ్తలకే ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఈ భార్యలు కూడా భర్తలను అలాగే పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. నీ వంటి వాడు లేడు, నిజముగా వాడు నీ అంత
నీ భర్త అంతటి వాడు లేడు అనుకుంటే నువ్వు చెప్పే మాటలో మరి సరైన అర్థమే ఉంది. వాడు ఘనుడైన వాడు కాకపోయినప్పటికీ కూడా వాడిని ఘనుడిగా ఇచ్చిస్తుంటారు. వాడి వ్యర్థమైన వాడైనప్పటికీ కూడా గొప్పవాడిగా సంబోధిస్తూ ఉంటారు. ఆ యొక్క పొగడ్తలకు పడిపోయి వీడు మరి ఆ మెప్పింపు కోసమో రకరకాల వేషాలు వేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, చింతనంలో ఒక పాఠ్యాంశాల్లో మా మాస్టర్ గారు చెప్పే మాట ఒకటి ఉంటుంది. భార్య మీద ఈగ వాలకుండా చూసుకుంటానన్నాడంట పెళ్ళి కొడుకు పెళ్లి చూపుల్లో. పెళ్ళయిన తర్వాత ఇక భార్య మీద ఈగ వాలకూడదని ఇక ఒక కత్తిని తీసుకుని ఈగ వాలుతుంటే చాలు దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడంట. ఎందుకంటే ఇతడు బాగా కత్తి సామొచ్చు కాబట్టి ఈగ వాలకుండా చూసుకుంటానని పెళ్లి చూపుల్లో మాట ఇచ్చాడు ఆ పెద్దలకి, కాబోయే భార్యకి. ఈగ వాలకుండా చూసుకోవడం అంటే ఆమెకు లోటు రాకుండా చూసుకోవడం. ఈగ వాలకుండా చూడడం అంటే ఆమెకి ప్రేమపూర్వకంగా అనురాగాన్ని పంచుతూ వీడు కష్టపడి శ్రమించి కష్టార్జితం తీసుకొచ్చి పోషించడం. ఇది కాదు, వీడు చేస్తున్నది ఏమిటంటే వీడికి కత్తి విద్య వచ్చు కాబట్టి కత్తిని తీసుకుని ఈగ వాలుతుంటే చాలు మరి ఎంట్రుక వాసులో దాన్ని ఈగను చంపేస్తూ ఉన్నాడు. ఈగ వాలుతుంటే చాలు. ఇక ఈ భార్య భయపడిపోతూ ఉంది. ఈగ వాలకుండా చూసుకోవడం అంటే ఇదా అని. చివరికి నాకు ఈ మొగుడు వద్దని చెప్పి విడిచిపోయింది. ఎందుకు వెళ్ళిపోయావమ్మా, ఎందుకు విడిచి వచ్చావమ్మా అని వారి పెద్దలు అడిగితే స్టోరీ చెప్పింది. ఆ భర్తను అడిగితే నేను ఈగ వాలకుండా చూసుకుంటానని మాట ఇచ్చాను కాబట్టి నా మాట మీద నేను నిలబడడానికి నేను ఇలా చేస్తున్నానని చెప్తున్నాడట. ఇది కాదు ఈగ వాలకుండా చూసుకోవడం అంటే. ప్రేమతో అనురాగముతో వారికి ఆప్యాయతను పంచుతూ కష్టముల యందు, నష్టముల యందు, వ్యాధి యందు, బాధ యందు, అవమానముల యందు, నింద యందు తోడుగా ఉండడం. అయితే వ్యర్థమైనటువంటి ఆయుష్కాలం అంటే సుఖిస్తూ ఉంటాడు వీడు. భార్య యందు సుఖించే అనుభవం కలిగిన వాడు తన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నాడు వీడు. వ్యర్థమైన ఆయుష్కాలం అందు వాడు సుఖిస్తూ ఉంటాడు. ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకున్న దాన్ని అంతటికీ అదే నీకు కలుగు లాభం. ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి జీవితంలో ఏదైనా నీకు లాభం కలిగింది అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటే కనుక ఎప్పుడన్నా వెళ్ళి కూలి నలిగిపోయి ఎంతో కొంత జీతమో కూలో లాభమో తెచ్చుకుంటే అది మాత్రమే అది నీకు ఇచ్చినటువంటి ఆ ఆయుష్ని బట్టి నీకు కలిగే లాభం అంట. కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే చాలా స్పష్టంగా నీకు అర్థమవుతుంది. అందుకనే ప్రసంగి గ్రంథకర్త ఇదే ప్రసంగి గ్రంథంలో అంటాడు ఏమిటంటే, దేవుని ఎదుట వచ్చేటప్పుడు మనం మాట్లాడే మాటల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చెప్పే మాటల యందు బహు విచక్షణ కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలకు మరి దేవుని ఎదుట మాట్లాడే క్రమంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అందుకనే దేవుని ఎదుట మేల్కొల్పు ప్రార్థన సహవాసమును బట్టి వచ్చినటువంటి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీ వ్యర్థమైనటువంటి ఆయుష్కాలమును నువ్వు ఎలాగా చూస్తున్నావో చూడండి. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలమును వ్యర్థమైనటువంటి ఆయుష్కాలంగా మరి చూస్తున్నావా, లేకుంటే శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలంగా నువ్వు దాన్ని మరి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావా? పనికిరాని వాటి మీద మనసు నిలిపి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలమును వ్యర్థమైనటువంటి ఆయుష్కాలంగా మార్చుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, బహుజాగ్రత్త సుమి, బహుజాగ్రత్త సుమి. నేటి నుండి
ఇప్పుడు వరకు నువ్వు ఎంత శ్రేష్టమైన దాన్ని వ్యర్థమైన దానిగా మార్చుకున్నావో ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి ప్రియ సహోదరుడా, పోగొట్టుకున్న దాన్ని వల్ల ఎలాగా తీసుకురాలేవు, కానీ ఇక నుండైనా జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి ఆయుష్కాలమును వ్యర్థమైనటువంటి ఆయుష్కాలంగా కాకుండా మరి శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించగల సమర్థుడు. నీ ప్రయాసకు తగిన ఫలము, ప్రయాసకు తగినటువంటి దీవెనలు, ప్రయాసకు తగినటువంటి ఫలాలను ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి బుద్ధిహీనత విడిచిపెట్టి ఇవ్వబడినటువంటి ఈ రోజును జ్ఞాపం చేసుకుంటూ, మరణశయ్య మీద ఉన్న వారిని జ్ఞాపం చేసుకో, సమాధిలోనికి పోయిన వారిని జ్ఞాపం చేసుకో, రోగముతో పోరాడుతున్న వారిని జ్ఞాపం చేసుకో, కోమాలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, వెంటనే నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం యొక్క ధన్యత ఏమిటో, దాని శ్రేష్టత ఏమిటో, దానికి ఉన్నటువంటి భాగ్యం ఏమిటో నీకు ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి సుఖించడం మానేసి దేవుని యందు సంతోషము, దేవుని యందు ఆనందము కలిగి ఉండుట నీకు ఇహమందును పరమందును గొప్ప జీవితాన్ని ఇవ్వగలదని ఎరిగి వాక్యములో జీవించు, వాక్యములో బ్రతుకు, వాక్యములో నీ మార్గమును స్థిరపరచుకో. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలపు మాటలను బట్టి ఎందరైతే నీ సన్నిధికి వచ్చినారో వారిని జ్ఞాపం చేసుకుని బలపరిచి, వ్యర్థమైనటువంటి ఆయుష్కాలంగా కాకుండా శ్రేష్టమైనటువంటి ఆయుష్కాలంగా వారి జీవితాలను, వారి బ్రతుకులను మార్చుకునే కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.